హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్డ్రాప్ తెలుగు ఛానల్. సో ఈరోజు ఏంటంటే నేను ఎయిర్డ్రాప్ గురించి చెప్తాను. ఇది ఆల్రెడీ వీడియోలు ప్రొవైడ్ చేశాను, మళ్ళీ ఇంకోసారి అప్డేట్ అనుకోండి. నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే మెయిన్ రీజను. సో ఫస్ట్ ఇది వచ్చి ఇంట్యూషన్ అని చెప్పి, ఇది ఆల్రెడీ నేను చెప్పాను. లెజియన్ అని చెప్పి దాంట్లో లాంచ్ ప్యాడ్ సేల్ కూడా కంప్లీట్ చేశారు. సో వాళ్ళకి 4 million ఫండింగ్ అయితే ఉంది. సో ఇది టీజీఈ జూలై మంత్లో రాబోతుంది. సో తక్కువ మంది వస్తున్నారు. ఫండింగ్ బాగానే పర్లేదు, అది బెటర్ నా దృష్టిలో. సో ఎక్కువ టోకెన్స్ వచ్చాయనుకోండి, మీకు మంచి ప్రైస్ మీద లిక్విడిటీ మంచిగా ప్రొవైడ్ చేసేసి మంచి ప్రైస్ వస్తే మంచి బెనిఫిట్. ఎప్పుడైతే తక్కువ మంది వస్తుంటారో ఎయిర్ డ్రాప్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బెటర్ అనుకుంటా. బినాన్స్ ఆల్ఫాలో అటువంటి వాటిల్లో కైటో యాప్లో కానీ ఇది కానీ లిస్ట్ కాకపోతే మంచి ప్రైజ్ ఏముంటుంది. సో చేసుకోండి. తక్కువ మంది యూజర్స్ ఉన్నప్పుడు మంచి బెనిఫిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాజిక్ న్యూటన్ చాలామంది మిలియన్లో యూజర్స్ పార్టిసిపేషన్ చేశారు. దాంట్లో బోర్డ్స్ కూడా ఉంటాయి అనుకోండి, అది వేరే సంగతి. సో వాళ్ళకేంటంటే అంతమంది యూజర్స్ మీద తక్కువ టోకెన్స్ ఇచ్చినారు, 50, 60, 40, 20 అలాగా. సో అలాగ ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే తక్కువ మంది యూజర్స్ ఉన్నారో తక్కువ టైంలోనే ఇది టీజీ ఇవ్వబోతుంది. మీరు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. టీజీ జూలై మంత్లో ఉంది. సో కంపల్సరీగా చేసేసుకోండి. ఇది పెద్ద ప్రాబ్లం కాదు. ఇది స్మాల్ అమౌంట్ గ్యాస్ ఫీజు. మనం మ్యాజిక్ న్యూటన్లో యాక్టివేట్ ఏజెంట్స్లో ఉంది కదా బేసు నెట్వర్క్ మీద, అది ఈ అకౌంట్కి మీ రెగ్యులర్ వ్యాలెట్కి పంపించుకోండి. ఇక్కడ చేసుకోండి. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి మనకి సింపుల్గా స్టేక్ చేసుకుంటాం. ఆ వీడియో చూడండి. ఫస్ట్ 0.000025 అయితే గ్యాస్ ఫీజ్ అయితే పడుతుంది కదా, అదంతా స్టేక్ అవుతుంది, మీ దగ్గర ఎక్కడికి పోదు. సో ఇక్కడ అప్డేట్ ఏంటి, ఏమీ లేదు. జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను ఏంటంటే, ఇక్కడ చూడండి, ఈ ఐక్యూ పాయింట్ని ఇంక్రీజ్ చేయండి బాగా. ఐక్యూ పాయింట్లు ఎలా ఇంక్రీజ్ చేస్తారు, ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ సైడ్లో క్వెస్ట్లు కంప్లీట్ చేసుకోండి. ఈ క్వెస్ట్ మీద క్లిక్ చేయండి. క్వెస్ట్ మీద ఇక్కడ 1000 ఉంది, 1 lakh ఐక్యూ ఉంది. ఇది స్టార్ట్ చేసి ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ నేను 4 ఉంటే 4 కంప్లీట్ చేశాను. అయిపోయిన తర్వాత బ్యాక్ రండి. ఇక్కడ మ్యాప్ ద క్రిప్టో ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ బేసు ఉంది, ఇది చేసేసుకోండి. తర్వాత ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఆర్బిట్రమ్ మీద ఉంది, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఉన్నాయి, రెండింటి మీద ఇక్కడ 9. ఇప్పుడు నేను ఈరోజు ఇది కంప్లీట్ చేసేస్తాను. సో నేను బేస్ మీద కంప్లీట్ చేశాను, ఆర్బిట్రమ్ మిగిలి ఉంది. ఇక్కడ 45,000 ఐక్యూ పాయింట్లు మళ్ళీ నాకు యాడ్ అవుతాయి అన్నమాట. సో ఆ విధంగా చేసేసుకోండి. ఇక్కడ ఇది బేస్ ఇది. సో నేను 6 క్వశ్చన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసా, ఇంకా 5 ఉన్నాయి. సో అది కంప్లీట్ చేసేస్తా. ఆ విధంగా చేయడం వల్ల ప్రతి ఆప్షన్ చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి, ఎకో సిస్టమ్ మీద క్లిక్ చేయండి, నెట్వర్క్ మీద క్లిక్ చేయండి, రివార్డ్ మీద క్లిక్ చేయండి. ఈ పర్సనలైజ్ అప్రోచ్ అని నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను. 45,000 పాయింట్స్ ఉన్నాయి. ఈ లాంచ్ పోర్టల్ చెక్ చేసుకోండి. అన్నీ చేయండి. అన్నీ చేసేసుకుంటే మీకు పాయింట్స్, ఐక్యూ పాయింట్స్ అనేవి పెరుగుతాయి. నేను ఆల్రెడీ చెప్పాను, దాంట్లో నేను కొంత పర్చేజ్ కూడా చేశాను లాంచ్ ప్యాడ్లో, కానీ తక్కువ అమౌంట్ $10 అంత చేశాను. 2 మంది ఉన్నారు, 4 million ఫండింగ్ జూలై మంత్లో టీజీ రాబోతుంది. ఇక్కడ ఎంత ఐక్యూ పాయింట్స్ ఎక్కువ చేసుకుంటే అది పాయింట్స్ అనమాట, ఇవి టోకెన్స్ కావు. సో 1,55,000 275 ఉంటే 1,000 ఇచ్చినా ఇన్ని పాయింట్లకి బెటరే, ఒక మంచి ప్రైజ్ అయితే వస్తుంది. అందుకని దీన్ని అంత ఇంక్రీజ్ చేస్తే మీకు టీజీ జూలై మంత్లో రాబోతుంది కాబట్టి అంత ఎక్కువ చేసేసుకోండి. తర్వాత ఇంకొక వీడియో, అది ఎకో లింక్ యాప్ గురించి మెగా టోకెన్ ఎయిర్ డ్రాప్ ఉంది కదా, అది కూడా చూపిస్తాను. ఈ ఎకో లింక్ యాప్ గురించి చెప్పాను కదా, మెగా టోకెన్స్ ఎయిర్ డ్రాప్. ఫస్ట్ ఆ వీడియో చూడండి, స్టార్టింగ్ వీడియో. తర్వాత అప్డేట్ గురించి మాత్రం ఈ వీడియో చూడండి. ఇక్కడ క్వెస్ట్లు ఉన్నాయి కదా, ఈ క్వెస్టల్లో ఇక్కడ స్కాన్ చేయండి. ఏదైనా ఇక్కడ స్కాన్ ఆప్షన్ ఉంది కదా, ఏదైనా ప్రోడక్ట్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. క్లెయిమ్ అని క్లిక్ కొట్టండి. గివర్స్ ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేయండి. క్లెయిమ్ అని క్లిక్ కొట్టండి. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయినా మీకు పాయింట్స్ వస్తాయి, 100 పాయింట్స్.
తర్వాత రెఫర్ ఫ్రెండ్, మీరు రెఫర్ చేయకపోయినా కానీ క్లైమ్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా 100 వస్తాయి. స్కాన్ ప్రోడక్ట్ అయిపోయింది కదా. దీంట్లో అప్డేట్ ఏంటంటే ఇక్కడ సెట్టింగ్స్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో అప్డేట్ ఇచ్చాను. ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసేసి మీ మాన్యువల్, మీ రెగ్యులర్గా వాడే వ్యాలెట్ని ఇవ్వమని చెప్పాను. ఇచ్చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయమని చెప్పాను. సేవ్ మీద క్లిక్ చేయండి, అయిపోతుంది. ఇప్పుడు తర్వాత మీరు జిలే టాస్కులు నేను చూపిస్తాను, అది జిలే టాస్కులకి వెళ్ళండి. ఇది ఇంతవరకు అడ్రస్ ఇచ్చేసి సేవ్ చేసేసేయండి. మీరు రకరకాల అడ్రస్లు ఇవ్వకండి. కొంతమంది విచిత్రమైన డౌట్లు అడుగుతున్నారు. మేము ఆ వ్యాలెట్ ఇచ్చాము, ఈ వ్యాలెట్ ఇచ్చాము. నేను చెప్పిన ప్రకారంగా చేసింది రెగ్యులర్ వ్యాలెటే ఇవ్వండి. ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ చేసేసి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఆ జిలే టాస్కులు ఉన్నాయి, అవి ఒక 20 టాస్కులు దాకా ఉన్నాయి, అవన్నీ చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ నాదైతే నేను సింక్రైజ్ చేశాను కాబట్టి నాకు కనపడట్లే. ఇదే ప్రొఫైల్ మీదకి రండి. మళ్ళీ ఇక్కడ మీకు జిలే టాస్క్ అని చెప్పి ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో ఆ ఇమేజ్ కూడా అటాచ్ చేసిన, దాన్ని చూసుకోండి. వచ్చిన తర్వాత మీకు సింక్రైజ్ పాయింట్స్ అని చెప్పి ఉంటుంది ఆప్షన్. అప్పుడు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ పాయింట్స్, మీరు జిలే టాస్కులు చేసిన పాయింట్లన్నీ యాడ్ అవుతాయి. ఈ యాడ్ చేసే ముందర ఫస్ట్ జిలే టాస్కులు కంప్లీట్ చేయండి. ఎన్ని కంప్లీట్ చేస్తారో అన్ని కంప్లీట్ చేయండి. చేసిన తర్వాత వచ్చి ఈ యాప్లోకి వచ్చేసి ఇది సింక్రైజ్ చేయగానే మీకు పాయింట్స్ యాడ్ అయిపోతాయి. ఇక్కడ డైలీ చేస్తూ ఉండండి, ఒక స్కాన్ చేస్తూ ఉండండి ప్రోడక్ట్, ఆ విధంగా. సో అది అయిపోయిందే. దీని జిలే టాస్కులు కూడా చూపిస్తాను. ఇది జిలే టాస్కులు. సో ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్న మామూలుగా ఇక్కడ చూశారు కదా మీరు 999 పార్టిసిపేషన్ చూడండి, ఎంతమంది తక్కువ మంది ఉన్నారు. 10,000 అంటే 1% తక్కువ 10,000 ఉన్నారు. ఈ ఎన్ని రోజులు ఎండ్ అయిపోతుంది? 5 డేస్లో. ఇది ఎంత ఫండింగ్ ఉంది? 5 మిలియన్ ఫండింగ్ ఉంది. సో 5 డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ టీజీ ఉంది. ఆల్రెడీ టీజీ కమింగ్ అని వాళ్ళు ట్విట్టర్లో వేస్తూనే ఉన్నారు. కాబట్టి కంపల్సరీగా జూలైలో ఉంటుంది. అది జూలై, ఇది జూలై. అది 4 మిలియన్ ఫండింగ్, ఇది 5 మిలియన్ ఫండింగ్. ఇక్కడ మీ ఎక్స్పీ చూడవచ్చు, మీరు టాస్కులు చేస్తే మీ ర్యాంక్ చూడవచ్చు. ఇంకా నేను కొన్ని చెయ్యాలి, యాడ్ చేసిన తర్వాత ఈ 5 డేస్లో ఇది కంప్లీట్ అయిపోతే ఈరోజు చేసేస్తాను అది. సో ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు లీడర్ బోర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆల్ టైమ్ అంటే మీరు ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయో అన్నిట్లో చేసిన టోటల్ అమౌంట్ చూపిస్తుంది అనమాట. ఓన్లీ స్ప్రింట్ అని ఇస్తే పర్టికులర్గా మీరు ఏం చేస్తున్నారో ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఎంత ర్యాంక్ ఉంది, ఎంత ఎక్స్పీ వచ్చింది. సో ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు టాస్కులు కనిపిస్తాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఉన్నాయి కదా, ఇక్కడ జనరల్ మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ క్వశ్చన్లు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, బిగినింగ్లో 20 టాస్కులు ఉన్నాయి. నేను 15 కంప్లీట్ చేసి ఇంకా 5 ఉన్నాయి, అవి కూడా చేస్తాను. ఈ రిఫర్ ఇవి అయితే మనం చేయలేం, కానీ మిగతా అన్నీ చేసేయచ్చు. సో ఇక్కడ మనం ఇస్తే ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే యాప్లో పోయేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అక్కడ స్క్రీన్ షాట్ చేయండి, స్క్రీన్ షాట్ని సబ్మిట్ చేయండి. ఈ విధంగా చేసుకోండి. అయిపోయిన తర్వాత కిందకు వస్తే ఇక్కడ దీంట్లో అయితే 2 టాస్కులు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ 12 టాస్కులు ఇచ్చారు, రోడ్ టు టీజీ అని. 12 టాస్కులు నేను 5 చేసే, మిగతాయి చేసుకో. ఎన్ని చేస్తారో అన్ని చేయండి. నేను ఈరోజు కొన్ని మిగతాయి కూడా చేస్తాను. చేసేసి మనకేంటంటే ఈ పాయింట్స్ వస్తాయి కదా, ఎక్స్పీ పాయింట్లు, దాన్ని బట్టి మన ర్యాంక్ కూడా మారుతుంది. ఇక్కడ మనం ఎన్ని చేస్తే అక్కడ మనం సింక్రనైజ్ చేస్తాం కదా యాప్లో సింక్రనైజ్ చేసినప్పుడు ఈ పాయింట్లన్నీ అక్కడ యాడ్ అయిపోతాయి యాప్లోకి వచ్చేసి. అందుకని ఇది 5 డేసే టైమింగ్ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, తక్కువ మంది యూజర్స్ ఉన్నారు ఈ రెండింటికి. మీరు ఎంత అక్కడ ఐక్యూ పాయింట్లు ఎన్ని ఎక్కువ చేయగలిగితే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. బేస్లో కొంత గ్యాస్ ఫీజ్ అయితే పెట్టుకోండి. దాంట్లో అయితే ఇన్స్టిట్యూషన్లో అయితే ఒక మినిమమ్ $3 అంత బేస్ ఈటీహెచ్ పెట్టుకోండి. ఒక్కో టాస్క్ చాలా తక్కువ గ్యాస్ ఫీజేను. స్టేక్ చేస్తూ ఉండండి, ఆ వీడియో చూడండి, ఆ విధంగా చేసేసుకుంటే మీకు జూలైలో రెండింటికి టీజీ అవుతుంది. తక్కువ మంది యూజర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ టోకెన్ రావచ్చు. లిక్విడిటీ కానీ ఎక్కువ ప్రొవైడ్ చేస్తే మంచి ప్రైజ్ కూడా వస్తుంది. మనకి ఎక్కువ మంది యూజర్స్ అయినప్పుడు తక్కువ టోకెన్స్ వస్తాయి, అదే ప్రాబ్లము. కాబట్టి ఆ లాజిక్ని బట్టి మీరు చేసుకోండి. తర్వాత మళ్ళీ ఈ వీడియో చూసేసి మీరు ఆ మాట అన్నారు, 5 మిలియన్ ఫండింగ్, 4 మిలియన్ ఫండింగ్, తక్కువ మంది యూజర్స్ చేయమన్నారు, మాకు 10 టోకెన్లు వచ్చినాయి, మాకు ఇన్ని ఎలిజిబుల్ వచ్చింది అని మాత్రం నాకు చెప్పొద్దు.
నేను ఇన్ఫర్మేషన్ మాత్రం పాస్ చేస్తున్నా, అది వాళ్ళ ఇష్టం, ఆ టీం వాళ్ళది ఇష్టం. ఫండింగ్ ఉన్న తక్కువ ఫండింగ్ ఉంది, తక్కువ మంది చూస్తున్నారని ఎక్కువ టోకెన్లు ఇవ్వాలని లేదు. జనరల్గా నేను చెప్తున్నా. ఆ జనరల్గా మీరు ప్రతిదాన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ టోకెన్లు ఆ ప్రైజ్ ఉన్నాయి. ఇప్పుడు మ్యాజిక్ న్యూటన్, న్యూటీటీ టోకెన్స్ నేనైతే సాటిస్ఫై. 1000 మన యూజర్స్ అందరికీ 1000 నుంచి 10,000 దాకా వచ్చినాయి ప్రతి ఒక్కరికి. నేను సాటిస్ఫై అది. ఎందుకనంటే ఫ్రీగా చేసేది మనం ఇప్పుడు దాంట్లో యాక్టివేట్ ఏజెంట్ చేసాము, కానీ మన అమౌంట్ మనం విత్డ్రా చేసేసుకున్నాం కదా మన అకౌంట్లకి. అంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు ఆ సైట్లో. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు మనకి బెనిఫిటే కదా. అటువంటివి మనం 10-15 చేస్తూ ఉంటాం రోజు. వాటిలో తలా ఒక ఇప్పుడు ఎన్ని ఎలిజిబుల్ అటువంటివి రాకుండా, ఏ డ్రాపులు ఇవ్వకుండా, అటువంటివి చేయకుండా 1000 ఒక 10 వచ్చిన 10,000 వస్తాయి కదా. దాన్ని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకొని దానికి ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలా, ట్రేడింగ్ చేసుకోవాలి అనేది నేను ఇంకొక వీడియో చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.